యుద్ధ విరామం ముగిసిపోయింది. అణుబాంబులు తయారు చేయడానికి ఉద్దేశించినటువంటి యురేనియంని మాకు ఇవ్వకపోతే విధ్వంసం సృష్టిస్తామన్నటువంటిది ట్రంప్ మరొకసారి హెచ్చరించాడు. దాంతోపాటుగా అణు విధ్వంసంకి సంబంధించి ఆ యురేనియంని ఇవ్వడానికి సిద్ధంగా లేనని ఇరాన్ చెప్పినటువంటి నేపథ్యంలో అవసరమైతే అది ఇచ్చేస్తే గనక వాళ్ళ నిధుల్ని ఇంతకుముందు స్టాల్ చేసి నిధులు ఇచ్చేస్తానని కూడా చెప్పాడు. వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. హార్ముజ్ జలసంధి విడిచిపెట్టడానికి సిద్ధంగా లేరు. దీంతో పాటు కొత్తగా పెద్ద ఎత్తున డ్రోన్లు తయారు చేస్తున్నారు, మిస్సైళ్లు తయారు చేస్తున్నారు. ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషనా లేకపోతే అమెరికా చేసిన ఇన్ఫర్మేషనా, భారీ ఎత్తున నిన్న రాత్రి విరుచుకుపడింది అమెరికా. 3 వైపులా దాడులకి దిగింది. దక్షిణ ఇరాన్ మీదన ప్రధానమైనటువంటి దాడి. అందులో అక్కడ తయారు చేస్తున్నటువంటిది ఈ హార్ముజ్ జలసంధి దగ్గర మైన్ల కింద నీళ్ల కిందన పెట్టడానికి ఉద్దేశించినటువంటి డ్రోన్స్, వాటిని ధ్వంసం చేసింది. అలాగే మిస్సైళ్ల తయారీ కేంద్రాలని ధ్వంసం చేసింది. అలాగే ఆ ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. ఆత్మరక్షణ కోసం, అంటే వీళ్ళు మళ్ళీ ఆయుధాలు తయారు చేసి అమెరికా సైన్యం మీద ప్రయోగించడానికి అవకాశం లేకుండా ఎదురుదాడి చేశామని చెప్తోంది. ఆత్మరక్షణ కోసం ఈ దాడి చేశామని చెప్తోంది. మరోవైపు ట్రంప్ ఘాటు హెచ్చరిక జారీ చేశాడు, మీరు యురేనియం ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని.